లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల. మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం 3 విషయాలు ఉన్నాయి. ఇవి చాలా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలు. మొదటిది వచ్చేసి మాకు పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసింది 2019 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క సిఏఎస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. సిఏఎస్ ద్వారా మేము ప్రమోషన్స్ పొందాల్సి ఉంది. సో ఈ డిలే కావడం వల్ల మా లెక్చరర్స్లో చాలా మందిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. తర్వాత పిఆర్సీ 2019 నుంచి 2022 వరకు అరియర్స్ ఇవ్వాల్సి ఉంది. జీవోలో మెన్షన్ చేసి ఉన్నారు అరియర్స్ ఇస్తామని. ఇప్పటి వరకు ఆ అరియర్స్ గురించి ఎలాంటి ఊసు లేదు. కాబట్టి సో అవి తొందరగా విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు ప్రమోషన్స్ 3 ప్యానల్ ఇయర్స్ అయింది దాదాపుగా. మాకు 3 ప్యానల్ ఇయర్స్ నుంచి ప్రమోషన్స్ కోసం కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది మా సర్వీస్ రూల్స్లో. అవి చేయడానికి చాలా డిలే చేస్తున్నారు. తొందరగా అవి సవరణలు చేసి మాకు తొందరగా ప్రమోషన్స్ కల్పించాలని ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు మరియు ప్రభుత్వ సీఎం గారికి, మినిస్టర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు బి ఈశ్వరయ్య, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో యాక్చువల్గా పిఆర్సీ అరియర్స్ 2016లో మా పిఆర్సీ రావాలి. 2019 ఇంప్లిమెంట్ చేశారు, డేట్ ఇచ్చారు. కానీ 2022లో ఇచ్చారు. అప్పటి నుంచి అరియర్స్ చూసేయలేదు. అసలు మా సమస్యలు ఎవరైనా వినడానికి ఉన్నారా? కొన్ని మా రికగ్నైజ్డ్ బాడీ కాదు. మేము పెద్ద సంఖ్యలో ఉన్నాము. సో జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోయేటి వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి, మా సమస్యలు వేరే ఉంటాయి. మా వాయిస్ రీచ్ కాలేదు. ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ వెయిట్ చేశాము. మా వాయిస్ రీచ్ కాలేదని మాకు ఒక అసంతృప్తి ఉంది. సో ఈ విధంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ సిఏఎస్ అనేది రెగ్యులర్గా రావాలి. ఎవ్రీ 5 ఇయర్స్కి అది ఒక ఇంక్రిమెంట్ లాగా వస్తుంది అంటే కెరీర్ అడ్వాన్స్ అనేది. దానికి ఎందుకు జనరల్గా ఎవ్రీ ఇయర్ అది రిలీజ్ చేయాలి ఏపీఎస్సి. అది మరి గవర్నమెంట్ పెద్దల దగ్గర పోయి అంత పెద్ద ఇష్యూ కాదు. అలాంటి ఇష్యూను కూడా ఆపేసి అసలు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ సాల్వ్ చేయాలని, తొందరగా సాల్వ్ చేయాలని, ఇవి రీచ్ కావాలని మీ ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమం చేపడతాం. థ్యాంక్ యూ. ఓకే. నా పేరు విక్టర్ రవికిరణ్, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ. 2020 నుంచి ఇంతవరకు సిఏఎస్ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. ఆ సిఏఎస్ నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని పే స్కేల్స్లో మాకు రావాల్సిన మమ్మల్ని కూర్చోబెట్టిన పే స్కేల్స్లో మమ్మల్ని కూర్చోబెట్టాల్సిందిగా మా కమిషనర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, తర్వాత మా మినిస్టర్ నారా లోకేష్ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. Sunita, lecturer in English. Here we are protesting here because due to long pending issues and CAS is not at all given the notification, and also PRC arrears also not yet announced. So we want to do the protest continuously until these issues will be solved. So our team, they got scheduled to do protest like this, bearing badges and also saying the slogans until we solve our problems. So thank you all.